పెరి పెరి చికెన్ మంది. కేరళలో మంచి చికెన్ బిర్యానీ కోసం వెతకని రెస్టారెంట్ అంటూ లేదు. మేము వెతికి మంచి చికెన్ బిర్యానీ అయితే దొరకలేదు, కానీ మాకు నీరసం అయితే వచ్చింది. సడన్ గా ఈ గ్లాస్ చూసి ఏంద్రా వీళ్ళు నీళ్ళల్లో కూడా రంగు కలిపేస్తున్నారా అని వాడిని అడిగితే, సార్ ఇది రంగు కాదు, ఇది మూలికల్ వాటర్ అని చెప్పించాడు. బిర్యానీలోకి బీట్రూట్ పచ్చడి కాంబినేషన్ అయితే వింతగా ఉంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సరే బిర్యానీ టేస్ట్ అంతంత మాత్రమే ఉంది కదా అని చెప్పి నేనైతే పెరి పెరి మంది అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. ఆ బియ్యం సైజ్ చూడంగానే భయం వేసింది. ఏంద్రా నాయన ఈ దొడ్డ రైస్ తో బిర్యానీ కూడా చేస్తారా అనిపించింది. మనం ఆ రైస్ తినలేం భయ్యా, మనకంతా మసూరాలు నెల్లూరు జీలకర్రలే కావాలి. ఏ మాటకు ఆ మాట పెరి పెరి చికెన్ మాత్రం అదిరిపోయింది. కేరళకు వచ్చి ఈ అట్టిపండు బజ్జీ తినకపోతే ఎలా చెప్పండి భయ్యా. అందుకే సాయంత్రం స్నాక్స్ కోసం ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగాము. అక్కడైతే ఈ అట్టిపండు బజ్జీ కనిపించింది. దీని లోపల ఫిల్లింగ్ చూడండి, ఓడమ్మ బడవ కోకోనట్ తో మొత్తం ఫిల్ చేసి పారుకున్నాడు. నేను వింత వింత బజ్జీలు తిన్నాను, కానీ ఇలాంటి వింత బజ్జీ మాత్రం ఎక్కడా తినలేదు భయ్యా. టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంది. మీరు గానీ స్వీట్ లవర్స్ అయితే మీరు ఎప్పుడైనా కేరళ వచ్చినా, లేకుంటే మీ చుట్టుపక్కల మలయాళం బేకరీ ఏదైనా ఉన్నా, ఇలాంటి అట్టిపండు ఫిల్లింగ్ బజ్జీ గాని ఉంటే అస్సలు వదలబాకండి భయ్యా. కొంచెం ఆయిలీగా ఉండింది, కానీ టేస్ట్ అయితే చితగ్గొడేశాడు.